ఎర్ర బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆందోళనలో పడ్డారు ఏపీ రైతన్నలు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే క్వింటాల్ ధర 5,000కు పైగా తగ్గింది. సడన్ గా 13,000కు మద్దతు ధర పడిపోవడంతో రైతు దిగులు పడుతున్నాడు. గతేడాది మిర్చి సాగు చేసిన రైతులు ఆశాజనకంగా ధరలు ఉండడంతో భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయన్న ఆశతో రైతులు మిర్చి పంటను సాగు చేశారు. ఈ ఏడాది సాగు చేసిన మిర్చి చేలలో కాయ కోతకు రావడం, ధరలు పాతాళానికి పడిపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. మద్దతు ధరలు పూర్తిగా దిగజారడంతో గతంలో స్టోరేజ్లో సరుకు నిల్వ చేసిన రైతులతో పాటు ఈ ఏడాది మిర్చి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అప్పులు తెచ్చి ఆరుగాలం శ్రమించి మిర్చి సాగు చేశారు. అరకొరగా పండిన పంట అమ్ముకుందామంటే మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో రైతన్న కుదేలవుతున్నాడు. గతేడాది మిర్చి గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏడాది మిర్చి పంట వేసిన మొదటిలోనే వర్షాభావంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. మండలం రాజుపాలెం గ్రామంలో 4 ఎకరాల మిర్చి పంటను సాగు చేస్తే తీరా గిట్టుబాటు ధర లేదని రైతు వెంకటేశ్వర్లు వాపోయారు. కూలీలు, కలుపు, ఎరువులు, సేద్యానికి ఖర్చు పెట్టిన కనీస పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన అప్పులను ఏ విధంగా తీర్చాలో తెలియడం లేదని వెంకటేశ్వర్లు అన్నారు. రైతుల ఇబ్బందులను గమనించి మిర్చికి తగిన గిట్టుబాటు ధరను కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మూడు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశానని, వర్షాభావ పరిస్థితులలో ఆశించిన విధంగా పంట రాకపోయినప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహిళా రైతు పేరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. 3 ఎకరాలకు 4 లక్షల రూపాయలు ఖర్చు వచ్చిందని, కూలీలు, ఎరువులు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, మిర్చి ధర తక్కువగా ఉంది, దీంతో రైతుకు మిగిలేది ఏం ఉండదని, తెచ్చిన అప్పు తీర్చే పరిస్థితి కూడా లేదని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. రాజుపాలెం గ్రామం, మార్కాపురం మండలము. ఏ గవర్నమెంట్ అయినా రైతు లేకపోతే ఎవరు తట్టుకోలేరు. రైతు పండితే దేశమంతా బతకాల, రాష్ట్రాలని బతకాల. రైతు ఎంత కష్టపడుతుండో, రెయ్యనక పౌలనక కూలీలు విపరీతంగా పెరిగి ఎక్కడ తెచ్చియాలా? ఈ పంటలు లేకపోయా, పెట్టుబడులు ఎక్కువైపోయా, ఈ గవర్నమెంట్ రైతులు చూడపోయా. రైతు కాడ ఈనెట్టుండి పాలు, కూరగాయలు, ధాన్యం పండిపోతే ఏ ఉద్యోగస్తుడైనా, ₹1,00,00,000 ఇచ్చిన ఉద్యోగస్తుడైనా అన్నం తినాల్సిందే కానీ ఏం డబ్బులు ఏమి తిండు కదా. రైతులు ఎందుకు పడుచుకో? రైతును చూస్తే అందరు బతుకుతారు, రైతు లేకపోతే అందరు శూన్యమే. రైతు చిన్న కష్టపడుతుండ, రేయనక పోలనక, శాల లేకొస్తే పందుల పోడు, ఇంటికి పోతే అప్పులు పోడు. రైతు ఏమి తట్టుకుంటాడు? రైతును అనుకునేవాడు ఒక్కడుండ్రా? ఏ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వమైనా, ఈ ప్రభుత్వమైనా రైతు అనేది లేకనే పోయినా 4 ఏళ్ళు 5 ఏళ్ళు రైతు భరోసా ఇచ్చినా ఏం చేసుకోను, ఒక 4 కూలీలకు రావు. అదే గిట్టుబాటు ధరలు ఉంటే రైతులు బతుకుతారు, పేదలు బతుకుతారు, ధనికులు బతుకుతారు, దేశం బాగుంటుంది. రైతు లేకపోతే ఏం తింటారు? ప్రతి మనిషి అన్నం తినాలా? ఎన్ని కోట్లున్నా అన్నం తినాల్సిందేగా. అన్నం తినకుండా నువ్వు బతకగలుగుతావా? రైతుకి ఈనేటి లేకనే కదా పాలు, కూరగాయలు, బియ్యము. రైతు కంచి పోతేనే కందిపప్పు, మినప్పప్పు పోకంగా ఈ బండి కొంటే ఎవరు ఆడ తింటారు? అందుకని రైతును గవర్నమెంట్ సహకరియాల, గిట్టుబాటు ధర ఇస్తే ఏదో కొన్నాళ్ళు బతుకుతారు. మార్కాపురం మండలం. నా పేరు పేరమ్మ అండి. మేము 3 ఎకరాలు మిరపేసాము. 4 లక్షలు పెట్టుబడి అయింది. బోర్లు వేసాము, వాటికి నీళ్ళు రావట్లేదు. మిరప చూస్తే రేట్లు లేవు. మాకు రాత్రుల్లో నిద్రలు కూడా రావట్లేదు, రేట్లు లేవని చెప్పి. దయచేసి ప్రభుత్వం మాకు సహకరించి మా మిరపకు రేటు కావాలని కోరుకుంటున్నాము.
పెద్దపల్లి